2,000 కోట్ల రూపాయల కలెక్షన్స్పై ప్రభాస్ కన్నుపడిందా? అందులో భాగంగానే సలార్ ప్రీ బుకింగ్ ఆ రకంగానే జరుగుతుందా అంటే అవునని సమాధానం ఇస్తున్నారు కొంతమంది సినీ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సినీ విశ్లేషకులు అప్పాజీ గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్తే కృష్ణ. సార్, ప్రభాస్ కన్ను 2,000 కోట్ల రూపాయల కలెక్షన్ల మీద పడిందా? అందులో భాగంగానే సలార్ ప్రీ బుకింగ్స్ కూడా అద్దిరిపోయాయా అంటే ఏం చెప్తారు సార్? ప్రీ బుకింగ్స్ అయితే చాలా బాగున్నాయనే చెప్పాలి. అంటే ఇప్పుడున్న ట్రెండ్ బట్టి 1000 కోట్లు 1,500 కోట్లు అనేది సర్వసామాన్యం అయిపోయింది. ఒకప్పుడు ఒక సినిమా ఈవెన్ తెలుగులో కాదు బాలీవుడ్లో కూడా 100 కోట్లు కలెక్ట్ చేస్తే చాలా గొప్ప విషయంలాగా ఉండేది. 100 crores క్లబ్ అనేవాళ్ళు. ఆ తర్వాత 100 నుంచి 200 కోట్లకి వెళ్ళింది. 200 నుంచి 300 కోట్లు. ఇప్పుడు 500 కోట్లు 600 కోట్లు అంటే జస్ట్ లైక్ దట్ అలవాకుగా సాధించేస్తున్నాయి. ఇప్పుడు సన్నీ డియోల్ ఇంచుమించు 67 ఆ ఏజ్లో అతను మొన్న గద్దర్ 2 అనే ఒక సినిమా చేస్తే అది 500 కోట్ల పై చిలుకు కలెక్ట్ చేసింది. ఒక సీనియర్ హీరో ఇంకా సన్నీ డియోల్కి మళ్ళీ ఇంత స్టార్డమ్ వస్తుందని ఎవరు ఊహించుండరు. అటువంటి సినిమా 500 కోట్ల పై కలెక్ట్ చేసింది. అలాగే గత 0 తర్వాత షారూఖ్ ఖాన్ చేసిన సినిమాలు ఇవి పెద్దగా ఆడలేదు. అన్ని డిసప్పాయింట్ చేసిన సినిమాలు ఎక్కువ ఉన్నాయి అతనికి. అటువంటిది ఫస్ట్ సినిమా ఈ పఠాన్ తోటి 500 కోట్లు కలెక్ట్ చేశాడు. నెక్స్ట్ జవాన్ తోటి 600 కోట్ల పైన. అంటే ఇవి ఓన్లీ మన డొమెస్టిక్ కలెక్షన్స్. ఇంటర్నేషనల్ కలెక్షన్స్ కూడా కలిపితే ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్లు కూడా జోడిస్తే ఇవి 500 అన్నవి 1000, 600 అన్నవి 1200 అలా ఉంటాయి. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడు సాదాసీదా సినిమా ఒక జవాన్ లాంటి సినిమా ప్రపంచవ్యాప్తంగా 1000 కోట్లు కలెక్ట్ చేసినప్పుడు ఇంత క్రేజ్ ఉండి ఇప్పుడు ప్రభాస్ పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్ స్టార్ అయిపోయాడు. తర్వాత KGF 1, 2 తర్వాత ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో వస్తున్న సినిమా కాబట్టి ఇది ఏమాత్రం బాగుంది అంటే ఈజీగా 1,500 నుంచి 2,000 కోట్లు కలెక్ట్ చేయడానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని చెప్పవచ్చు మనం. ఓకే. అంటే అందులోనూ ఈ మధ్యకాలంలో మనం ఇటు తెలుగులో కానీ అటు బాలీవుడ్లో కానీ దేశవ్యాప్తంగా ఈ యాక్షన్ సినిమాలకి ఎక్కువ ఆదరణ లభిస్తుంది. ఇప్పుడు మనం చెప్పుకున్నాం గద్దర్ కానీ జవాన్ కానీ పఠాన్ కానీ ఇవన్నీ కూడా యాక్షన్ సినిమాలు. అంతకుముందు బాలీవుడ్లో కూడా పెద్ద హిట్ అయిన పుష్ప సినిమా కానీ ఇవన్నీ యాక్షన్ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్స్. ఇది సలార్ సినిమా చూస్తే ఇంకా దానికి డబుల్ మాస్ సినిమా. ఇప్పుడు ఇంతకుముందు దీనికి ముందు వచ్చినటువంటి ప్రభాస్ సినిమాలు 3 కూడా డిసప్పాయింట్ చేశాయి. అందులో సాహో ఒకటే యాక్షన్ ఎంటర్టైనర్, రాధేశ్యాము ఏదో ఒక ఫీల్ గుడ్ లవ్ ఎంటర్టైనర్ లాగా చేశారు. ప్రభాస్ చేయకూడని సినిమా అది చేశాడు. అలాగే ఆదిపురుష్ కూడా ఏదో కొంత వార్ సీక్వెన్స్ అవి ఉన్నా కూడా అవి మరీ అంత బీభత్సమైనటువంటి మాస్ ఎలిమెంట్స్ ఉన్నటువంటి సినిమా కాదు. ఆ సినిమాలే ఇప్పుడు సాహో సినిమా ఫ్లాప్ అంటే కూడా అది 300 కోట్ల పైన కలెక్ట్ చేసింది. రాధేశ్యామ్ కూడా ఏం లేదు డిజాస్టర్ అంటే కూడా 200 కోట్లు కలెక్ట్ చేసింది. అలాగే ఆదిపురుష్. కాబట్టి ఈ సినిమా డెఫినెట్గా ప్రపంచవ్యాప్తంగా అంటే మిగతా రైట్స్ ఇప్పుడు సినిమాకి ఏంటంటే ఓన్లీ థియేటర్కల్ రైట్సే కాకుండా డిజిటల్ రైట్స్ కూడా ఇప్పుడు OTT కానీ శాటిలైట్ కానీ ఇంకా చాలా రైట్స్ ఉంటాయి. ఆడియో రైట్స్ కానీ ఇలా చాలా రైట్స్ ఉంటాయి. ఆ రైట్స్ అన్నింటినీ కూడా మనం కలిపితే సునాయాసంగా 2,000 కోట్లు కలెక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఓకే. సో బాక్స్ ఆఫీస్ని షేక్ చేసే అవకాశం ఉందండి? అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అంటే ఇప్పుడు ఉదాహరణకి ఈ సలార్కి పోటీగా అంటే సలార్ పోటీ కాదు, సలార్తో పాటు ఒకరోజు ముందు షారూఖ్ ఖాన్ సినిమా వస్తుంది డంకీ అని. అది కూడా షారూఖ్ ఖాన్ 2 బ్లాక్ బస్టర్స్ తర్వాత జవాన్ పఠాన్ 2 బ్లాక్ బస్టర్స్ తర్వాత వస్తున్న సినిమా డంకీ అంటే కూడా సలార్కి ఎక్కువ క్రేజ్ ఉంది. దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఈ క్రేజ్ డంకీ తీస్తున్నటువంటి డైరెక్టర్ కూడా మంచి పేరు ఉంది. గతంలో అసలు అద్భుతమైన చిత్రాలు అతనికి ఇప్పుడు ఫెయిల్యూర్ లేదు. అంటే రాజకుమార్ హిరానీ డైరెక్టర్. రాజకుమార్ హిరానీ గొప్పతనం మనం చెప్పాలంటే ఒక్క మాటలో చెప్పాలంటే రాజమౌళి అతని గురించి ఏమన్నాడో మనం ఒకసారి రిపీట్ చేసుకుంటే తెలిసిపోద్ది. రాజమౌళి ఏమన్నాడంటే నేను బాహుబలి లాంటి సినిమా తీయగలనేమో, RRR లాంటి సినిమాలు తీయగలనేమో కానీ రాజకుమార్ హిరానీ తీసిన సినిమా లాంటి సినిమా నా జీవితంలో తీయలేను అన్నాడు. ఇంకా అంతకు మించిన సర్టిఫికేట్ ఏముంటుంది? రాజమౌళి లాంటి వాడు రాజకుమార్ హిరానీ తీసే సినిమాలు లాంటి సినిమాలు తీయడం నా వల్ల కాదు అంటే దాన్ని బట్టి అతని గొప్పతనం అర్థం అవుద్ది కదా. అటువంటి రాజకుమార్ హిరానీ ఫస్ట్ టైము
షారుఖ్ ఖాన్తో తీస్తున్న సినిమా అంటే ఏ రేంజ్లో క్రేజ్ ఉంటుంది. అటువంటి అంటే ఒక్కరోజు గ్యాప్లో సార్, ఈ ఒకరోజు గ్యాప్లో డమ్కి అలాగే సలార్ రెండు రిలీజ్ అవుతున్న నేపథ్యంలో సలార్ 2000 కోట్ల నిజంగా కలెక్ట్ చేసే అవకాశం ఉంటుందా డమ్కీని? అంటే డన్కి ఇప్పుడు ఈ షారుఖ్ ఖాన్కి బాలీవుడ్ బాదుషా అయినా కింగ్ ఖాన్ అయినప్పటికి కూడా అతను నార్త్ ఇండియాకి ప్రస్తుతానికి నార్త్ ఇండియాకి మాత్రమే పరిమితమైనటువంటి ఒక సూపర్ స్టార్. అంటే మొన్న జవాన్ సినిమాలో నయనతార, డైరెక్టర్ అట్లీ మన దక్షిణాదికి సంబంధించినటువంటి అందరూ ఉండడం వల్ల కొంచెం కొన్ని అక్కడక్కడ కొన్ని కార్నర్స్లో కొంత కలెక్ట్ చేసింది తప్ప అక్కడ బాలీవుడ్లో దుమ్ము దులిపినప్పటికి కూడా ఇక్కడ సౌత్ ఇండియాలో పెద్దగా అంటే చెప్పుకోదగ్గ స్థాయిలో ఏమీ రాలేదు. వేరేజ్ ప్రభాస్కి అటు బాలీవుడ్లో ఎంత క్రేజ్ ఉందో ఇక్కడ అంతకంటే ఎక్కువ క్రేజ్ కదా. ఇక్కడే సునాయాసంగా 200 కోట్లు కలెక్ట్ చేస్తుంది మన తెలుగులోనే, ఒక్క తెలుగులోనే. అటువంటిది మరి ఇంకా తమిళ్, మలయాళం, కన్నడ ఇవన్నీ ఉన్నాయి కదా. పైగా ఈ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ వచ్చి కన్నడ కాబట్టి కన్నడలో కుమ్మేస్తాయి. అక్కడ ఇంకో హీరోగా యాక్ట్ చేసినటువంటి పృథ్వీరాజ్ సుకుమార్ పృథ్వీరాజు మలయాళం కాబట్టి అక్కడ గట్టిగా ఉంటాయి కలెక్షన్లు. ఇటు తమిళ్ ఇప్పుడు శృతి హాసన్ అంటే అన్ని లాంగ్వేజెస్కి సుపరిచితురాలు కాబట్టి వాళ్ళంటే ఇన్ని 100 కోట్లు పెట్టి సినిమా తీసేటప్పుడు చాలా క్యాలిక్యులేషన్స్తో చేస్తారు కదా. ఇందులో జగత్ బాబు ఉన్నాడు, టిన్ను ఆనంద్ అటు బాలీవుడ్ ప్రేక్షకులందరికీ సుపరిచితుడైనటువంటి మంచి డైరెక్టర్, అతను ఆర్టిస్ట్ కూడా అతను ఉన్నాడు. ఇలాగా చాలా పెద్ద కాస్టింగ్ ఉంది, చాలా పెద్ద క్యాన్వాస్, పైగా 2 భాగాలుగా వస్తున్న సినిమా. మొదటి భాగం బాగుండకుండా రెండో భాగం అసలు చూడరు కదా ఎవరు. ఇప్పుడు బ్రహ్మాస్త్ర సినిమా రణబీర్ కపూర్ది పార్ట్ 1 పార్ట్ 2 అన్నారు. పార్ట్ 2 ఇప్పటి వరకు ఏంటి పరిస్థితి? ఎటువంటి అనౌన్స్మెంట్ అనేది మళ్ళీ లేదు. అంటే పార్ట్ 1 ఆదరణకు నోచుకోకపోతే, ప్రేక్షకుల మనసులో దోచుకోలేకపోతే ఇంకా పార్ట్ 2 కింద వచ్చేదానికి ఏముంటుంది క్రేజ్? ఆ మధ్య కబ్జా అని కన్నడలో నుంచి ఒక పాన్ ఇండియా సినిమా అని చెప్పి ఉపేంద్ర వీళ్ళందరూ యాక్ట్ చేసిన సినిమాని పార్ట్ 1 అన్నారు. ఎప్పుడైతే ఆ పార్ట్ 1 డిజాస్టర్ అయిందో ఇంకా పార్ట్ 2 పరిస్థితి లేదు. కాబట్టి ఈ సినిమా ఎట్టి పరిస్థితుల్లో పెద్ద హిట్ అవుద్దనడానికి ఇదేంటంటే దాన్ని పార్ట్ 2 కింద కూడా ప్లాన్ చేస్తుంటాడు. అంటే అతను ట్రాక్ రికార్డ్, ప్రశాంత్ నీల్ ట్రాక్ రికార్డు కూడా ఓన్లీ KGF 1, 2 కాదు, అంతకుముందు అతను తీసిన ఉగ్రం సినిమా కూడా చాలా పెద్ద హిట్ కన్నడలో. సో అతను హ్యాట్రిక్ డైరెక్టర్, వరుసగా 3 సినిమాలు హ్యాట్రిక్ ఉంది. ఇప్పుడు 4వ సినిమా డైరెక్ట్గా అతను ప్రభాస్ లాంటి ఒక రెబల్ స్టార్, పాన్ వరల్డ్ స్టార్తో చేశాడంటే ఇప్పుడు యష్ అనే KGFకి ముందు యష్ అనేవాడు ఎవరికి తెలియదు. కన్నడలో, కర్ణాటకలో కూడా చాలామందికి అతను తెలిసి ఉండకపోవచ్చు. రెగ్యులర్ సినీ గోయర్స్ని మినహాయిస్తే అప్పుడప్పుడు సినిమాలు చూసే వాళ్ళకి అతను తెలిసి ఉండకపోవచ్చు. ఇప్పుడు యష్ అనేవాడు ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలిసిపోయాడు. అంటే అప్పటికి అనామకుడైనటువంటి ఒక యష్తోనే అతను అంత పెద్ద విజయాలు సాధిస్తే బాహుబలి 1, 2 సినిమాలతోటి ఎక్కడికో వెళ్ళిపోయినటువంటి ప్రభాస్తో ప్రశాంత్ నీల్ ఎటువంటి అద్భుతాలు చేస్తాడో మనం ఇమాజిన్ చేసుకోవచ్చు. ఓకే సార్, సలార్ మూవీ ఫస్ట్ డే అంటే ప్రపంచవ్యాప్తంగా ఎన్ని కోట్లు కలెక్ట్ చేసే అవకాశం ఉంది? డెఫినెట్గా ఫస్ట్ డే డెఫినెట్గా అన్ని రికార్డ్స్ని బ్రేక్ చేస్తుంది. బాహుబలి 1 కానీ 2 కానీ మరొకటి కానీ అన్ని రికార్డ్స్ని కూడా సునాయాసంగా, అంటే ఇప్పటి వరకు బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ అన్ని కూడా బద్దలు కొట్టే అవకాశం. ఒక 200 crores వరకు అన్ని లాంగ్వేజెస్ కలిపి, తెలుగు ఒక్క హిందీలోనే 70-80 కోట్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మన తెలుగులో కూడా 40-50 కోట్లు, మిగతా అన్ని లాంగ్వేజెస్ ఇంకా ప్రపంచవ్యాప్తంగా అన్నీ కలిపితే ఒక 200 crores అబోవ్ కలెక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఓకే సార్, ఎప్పుడు ప్రభాస్ మూవీ రిలీజ్ అవుతున్నా కానీ పెద్ద హంగామా ఉంటుంది, అంటే పబ్లిసిటీ బాగా ఇచ్చేవాళ్ళు. కానీ ఈసారి మాత్రం అసలు 22వ తేదీ రిలీజ్కి సిద్ధం అయిపోయింది, కానీ ఇప్పటివరకు అసలు ఎటువంటి అంటే ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయలేదు, ఎటువంటి పబ్లిసిటీ చేయట్లేదు, ఎటువంటి ఇంటర్వ్యూస్ లేవు. ఎందుకు సార్, ఎందుకు ఒక్కసారిగా సడన్గా సైలెంట్ అయిపోయారు వీళ్ళు? ఆ సినిమాకి ఇప్పటికే విపరీతమైనటువంటి క్రేజ్ ఉంది, హైప్ ఉంది. ఇంకా దాన్ని పెంచకూడదన్న ఉద్దేశం అయి ఉండొచ్చు. ఎందుకంటే ఒక్కోసారి ఎక్స్పెక్టేషన్స్ మీట్ అవ్వడం కూడా చాలా కష్టం అయిపోద్ది. ఆదిపురుషుకి కూడా ఒక రేంజ్లో హైప్ వచ్చింది. ఉదాహరణకి ఇప్పుడు థియేటర్ ట్రైలర్కి ముందు ట్రైలర్ అని రిలీజ్ చేశారు. ఆ ట్రైలర్ చూసి చాలామంది పెదవి విరిచారు, అవును ఏం లేదని చెప్పి. మళ్ళీ థియేటర్ ట్రైలర్ వచ్చేసరికి దద్దరిల్లిపోయిందని చెప్పి అంటున్నారు, అదిరిపోయిందని చెప్పి అంటున్నారు. అంటే అది వాళ్ళ బిజినెస్ స్ట్రాటజీలో కూడా భాగమైంది. ఇప్పుడు
ఆల్రెడీ ప్రభాస్ జస్ట్ ఒక ఇంటర్వ్యూ ఇస్తేనే అన్నిట్లో వచ్చేస్తుంది. అతను డైరెక్ట్గా మనల్ని కూర్చోబెట్టి ఇంటర్వ్యూ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ఆ సినిమా గురించి మాట్లాడాడు, ప్రశాంత్ నీల్ గురించి, తన క్యారెక్టర్ గురించి అది మాట్లాడాడు. ప్లస్ థియేటర్కి ట్రైలర్ సినిమా ఏంటి అన్నది క్లియర్గా చెప్తుంది. ఓ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఎనిమీస్గా మారడం అనేది సినిమా అని వాళ్ళు చెప్తున్నారు. ఆ ట్రైలర్ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఓపెనింగ్స్ రావడానికి ఇది సరిపోద్ది కదా. ఇప్పుడు ఏవైతే మనం ఇందాక అనుకున్నాం 200 కోట్లు కలెక్ట్ చేయడానికి ఈ ట్రైలర్ మోర్ దెన్ ఎనఫ్. ఓకే, దానికోసం ప్రత్యేకించి ప్రమోషన్ చేయాల్సిన అవసరం లేదు. అందుకని వాళ్ళు అంటే బహుశా ఈ ప్రమోషన్ వాళ్ళు దాన్ని ఇది చేసి ఉంటారు. ఇప్పుడే కాకుండా సినిమా రిలీజ్ అయిన ఒక 1 వీక్ తర్వాత నుంచి, ఒక 1 వీక్ సినిమా ఎలా ఉన్నా కూడా ఫస్ట్ 2-3 డేస్ అద్భుతంగా ఉంటాయి కలెక్షన్స్. సినిమా టాక్తో సంబంధం లేకుండా, ఎందుకంటే ఆల్రెడీ బుక్ చేసుకుంటారు. సినిమా ఎలా ఉన్నా కూడా ఒకసారి చూద్దామని అందరూ ఫిక్స్ అయిపోతారు. స్ట్రాటజీలో భాగంగానే ఇలా సైలెంట్ హోల్డ్లో పెట్టారు. బాగాలేదంటే కూడా చాలామంది ఎందుకు బాగాలేదు, అసలు ఏంటి ఇన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉన్న సినిమా ఎందుకు రీచ్ అవ్వలేకపోయిందని చూస్తారు కదా. చాలామంది బాగాలేదంటే కూడా చూస్తారు. అటువంటిది బాగుందంటే ఇంకా అది ఎలా ఉంటుంది. కాబట్టి వాళ్ళు కొంచెం బిజినెస్ స్ట్రాటజీలో భాగంగా వాళ్ళు దాన్ని హోల్డ్ చేసి ఉండొచ్చు, ప్రమోషన్స్ని చేస్తారు డెఫినెట్గా. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ కృష్ణ, థ్యాంక్ యూ సో మచ్.